హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకోసం రాగి దోశలు చాలా ఈజీ ప్రాసెస్లో చేసి చూపించబోతున్నానండి. రైస్తో దోశలు ఎవరికి ఇష్టం ఉండో ఇలా ట్రై చేయొచ్చు. ప్రాసెస్ వచ్చేసి ఒక్కరోజు ముందే మనం ఇలా నానబెట్టుకోవాలి. ఒక గ్లాస్తో మినపగుళ్ళు తీసుకుంటే 2 గ్లాసులతో రాగులు తీసుకోవాలండి. ఇలా 1 నైట్ అంతా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగే దీన్ని మనం మిక్సీ పట్టేసుకున్నా సరిపోతుంది. గ్రైండర్ ఉన్న వాళ్ళు గ్రైండ్ కూడా చేసుకోవచ్చు. బాగా వాష్ చేసేసి నేను అలా మిక్సీ పట్టేసిన తర్వాత ఒక హాఫ్ డే ఫర్మెంట్ చేశానండి. మీకు నచ్చితే నైట్ రుబ్బుకుంటే మార్నింగ్ వరకు ఫర్మెంట్ చేసుకోవాలి. పులియబెట్టాలన్నమాట. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా క్వాంటిటీతో చేసుకోండి. ఇలా ప్యాన్లో పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫర్మెంట్ చేసిన దాంట్లో సాల్ట్ వేసేసుకొని బాగా కలుపుకొని ఇలా దోశల్లా వేసేసుకోవాలండి. టేస్ట్ అయితే నార్మల్ దోశల్లానే ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. రైస్కి బదులుగా మనం ఇలా రాగులతో దోశలు చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది కదా. ఈ రోజుల్లో రైస్ తినడానికి చాలామంది ఇష్టపడట్లేదు. అలా నార్మల్ దోశలో కూడా రైస్ కంటెంట్ అనేది ఎక్కువగానే ఉంటుంది. అలా కాకుండా ఇలా రాగులతో ఈజీగా టేస్టీగా దోశ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలా మీరు ట్రై చేయండి. నచ్చితే చాలా ఈజీ ప్రాసెస్ అండి. నార్మల్ దోశలానే ఉంటుంది. క్రిస్పీగా కావాలంటే కొంచెం పలచగా చేసుకొని మంచిగా హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే సరిపోతుంది. అలాగే మెత్తగా కావాలంటే కొంచెం థిక్గా వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని చట్నీతో కాకుండా రాజ్మా కర్రీతో సర్వ్ చేసుకుంటున్నాను నేను. ఎందుకంటే చట్నీతో అయితే అది కూడా కొంచెం అన్హెల్దీ ఏమో అని రాజ్మాతో నేను చేస్తున్నాను అన్నమాట. మీకు చట్నీ కావాలంటే చట్నీతో కూడా చేసుకోవచ్చు. రాజ్మా కర్రీ కూడా ఎలా తయారు చేయాలో చెప్పాలంటే నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. చూడండి ఎంతో బాగుంది కదా. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. నా రెసిపీ కానీ నచ్చినట్లయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.